హలో గైస్, వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మరొక కీలక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో 6వ నిందితుడిగా ఉన్న ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డిని నిన్న సాయంత్రం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనను విజయవాడకు తరలించడం జరిగింది. ఈ రోజు నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డిని ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయమూర్తి రిమాండ్ ఆదేశాలతో కేసిరెడ్డిని విజయవాడ జిల్లా జైలుకు తరలించడం జరిగింది. వైసీపీ హయాంలో మద్యం క్రయ విక్రయాల్లో 3,200 కోట్ల కుంభకోణం జరిగినట్లు సిట్ అధికారులు ధృవీకరించారు. ఈ లిక్కర్ స్కామ్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఇటీవల టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల లోక్సభలో కోరడంతో పాటు ఇందుకు సంబంధించిన వివరాలను హోంమంత్రి అమిత్ షాను కలిసి అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో సిఐడి దర్యాప్తును వేగవంతం చేసింది. నిందితుల అరెస్టుపై దృష్టి సారించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ వాచ్ ఫర్ మోర్ అప్డేట్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.